నిరుద్యోగులను తెలంగాణ ప్రభుత్వం తీవ్రవాదులుగా చిత్రీకరిస్తున్న తీరు అత్యంత దారుణమన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు కోదండరాం. ఈలోగా ఎక్కడికక్కడ వేధింపులు మొదలైనవి. ప్రతి ఇంటికి వెళ్ళి రాసుకోవటం, ప్రతి కార్యక్రమం దగ్గర పెద్ద ఎత్తున పోలీసులను మోహరించటం, ఇది జరిగినటువంటి పరిస్థితి. చివరికి మేము కోర్టుకు వెళ్ళి మాకు పర్మిషన్ ఇవ్వవలసిందిగా అప్లికేషన్ పెట్టిన తర్వాత నిన్న పోలీస్ వారు ఇచ్చినటువంటి రిప్లై ఏదైతుందో అంతకంటే శోచనీయమైనటువంటి విషయం మరొకటి లేదు. ఆ రిప్లైలో వాళ్ళు ఏం రాసిండ్రంటే, వీళ్ళందరి వెనకాల కూడా ఒక నేరపూరితమైన చరిత్ర ఉంది అని రాసిండ్రు. మా నేరాలకు వాళ్ళు ఇస్తున్న ఉదాహరణలు తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమ క్రమంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు వాళ్లను మా మీద ఉన్నటువంటి నేరాలుగా వాళ్ళు రుజువు చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము నిర్వహించిన సమ్మెలు, సకల జనుల సమ్మె కానీ, సాగర హారం కానీ, మిలియన్ మార్చ్ కానీ, అవన్నీ కూడా విధ్వంసానికి కారణమైనయని, దహనాలు జరిగినాయని, పెద్ద ఎత్తున హింస ప్రజ్వరిల్లిందని వాళ్ళు చెప్పి ఆ సందర్భంగా మాకు పెట్టిన కేసులను ఉదాహరిస్తూ ఇవాళ ఈ పర్మిషన్ నిరాకరించడానికి వాళ్ళు పోలీసులు నిన్నటి నుంచి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గుచేటైన విషయం ఏంటంటే, ఈ పోలీసులు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని ఒక నేరంగా చూపిస్తున్నారు. ఆనాడు సమైక్యాంధ్ర పాలకులు ఏ రకంగా వ్యవహరించిండ్రో ఇవాళ సరిగ్గా అదే రకమైనటువంటి ధోరణితో ఈనాటి ఈ పాలకులు వ్యవహరిస్తున్నారు. ఏ నిరసనైనా ప్రజలకు మా యొక్క గొంతును వినిపించడానికి జరిగే కార్యక్రమమే తప్ప ఈ నిరసన అనే దానికి ఈ ప్రజలందరికీ మా యొక్క డిమాండ్స్ని తెలియజేయటానికి అది ఒక వేదిక. మరి స్పష్టంగానే ఈ మొత్తము ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కేంద్రంలోనే అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కోరినాం. వాళ్ళు ర్యాలీకి అనుమతి ఇవ్వమంటే నిజాం కాలేజీలో పర్మిషన్ ఇవ్వమన్నాం, లేదంటే ఎన్టీఆర్ పార్కు, అది కుదరకపోతే మేము గతంలో సాగరహారం నిర్వహించినటువంటి నెక్లెస్ రోడ్లో అనుమతి ఇవ్వమని చెప్పి వారిని కోరినాం. అయినప్పటికీ పోలీసుల నుంచి స్పందన లేదు. మేము నిజాం కాలేజీ వెళ్ళి అడిగినాం, గ్రౌండ్ ఖాళీగా ఉంది, మీరు పేమెంట్ చేస్తే ఖచ్చితంగా గ్రౌండ్ ఇస్తామని అన్నారు. కానీ పోలీసుల ఒత్తిడితో ఆఖరికి కళాశాల యాజమాన్యం కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇది జరిగినటువంటి ఒక వాస్తవం. ఈ నేపథ్యంలో మేము వారికి ప్రత్యామ్నాయంగా ఉస్మానియా యూనివర్సిటీలో అవకాశం ఇవ్వండి, అటు ఇటు గేట్లు ఉన్నాయి, ఆ నడుమ జరిగే కార్యక్రమాల వల్ల ఎవరికీ ఇబ్బంది కలగదు, ఎక్కడా కూడా అక్కడ రెసిడెన్స్ లేదు, అక్కడ అన్నిటికంటే మించి రాకపోకలకు కూడా ఇబ్బంది ఉండదు అనేటువంటి మాట మేము ప్రతిపాదించినాం. ఈ ప్రతిపాదనకు కూడా వాళ్ళు ఇవాళ పోలీసులు నిన్న చెప్పినటువంటి మాటల్ని మళ్ళీ ఉటంకించిండ్రు. యూనివర్సిటీలో మేము అనుమతి ఇవ్వలేమనేటువంటి మాట కూడా ఒక మాట వారు అన్నారు. ఇవాళ ఇది కాక మా కార్యక్రమాన్ని ఆదివారానికి మార్చుకోమన్నారు. వరుసగా ఆదివారం ఏ గ్రౌండ్ అనుమతి లేదు. అది కాకుండా శివరాత్రి వస్తున్నటువంటి సందర్భాన కార్యక్రమం నిర్వహించుకోవటం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి 22కే అనుమతి ఇవ్వాలని కూడా మేము చాలా స్పష్టంగా కోరినాం. వ్యక్తిగతమైనటువంటి దాడులు ఒకవైపు, రెండో వైపు తప్పుడు సమాచారాలతో ఒక రకమైనటువంటి ప్రచారం రెండో వైపు, మూడో వైపు చిన్న బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్.